వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కోడంగల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనీ ఎలా వస్తుంది. చాలా మందికి డౌట్ ఉంది. ఇదివరకు వీడియోలలో చెప్పినా కదా, వీడియోస్లో ఎట్లా అప్లోడ్ చేస్తే దానికి మనీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరు జనరేట్ చేసి మనకి ఎవరైనా ఇస్తారా అని చెప్పి చేస్తా అని చెప్పినా కదా వీడియో. ఆ వీడియో ఈ వీడియోనే. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ విలేజ్లల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉండండి, ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు షేర్ చేసిన వాళ్ళు మీరు అవుతారు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే పోదాం. మనం యూట్యూబ్లో వీడియో చేస్తే మనీ ఎట్లా వస్తుంది, ఎవరు ఇస్తారు మనీ? మన ఇంటి ముందర వాళ్ళు ఇస్తారా, మన పక్కింటి వాళ్ళు ఇస్తారా, వాళ్ళు ఇస్తారా అని చెప్పి అంటారు. ఇది దీనికి ఎవ్వరు ఇయ్యరు, దీనికి ఎవ్వరు ఇయ్యరు. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచి వీడియోస్ని ఏమంటారు అంటే, ఫస్ట్ వీడియోస్ని కంటెంట్ అంటారు. కంటెంట్కు మన కంటెంట్ మంచిగా ఉంటే మన కంటెంట్ పైన వాచ్ పేడ్ యాడ్స్ అని పడతాయి. వాచ్ పేజ్ యాడ్స్. వాచ్ పేడ్ యాడ్స్ వేరు, వాచ్ పేజ్ యాడ్స్ వేరు. వాచ్ పేజ్ యాడ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చేస్తే అదంతా మొత్తం అంతా రెవెన్యూ అంతా ఒక దాంట్లోకి వెళ్ళి గూగుల్ యాడ్స్ సెన్స్ ద్వారా మనకు అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది. ప్రొసెస్ అది. షార్ట్స్ ఫీడ్ యాడ్స్. షార్ట్స్ ఫీడ్ యాడ్స్ అంటే, ఇప్పుడు మీరు షార్ట్స్ వీడియోస్ చూస్తుంటారు. షార్ట్స్ వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీరు ఇట్లా స్క్రోల్ చేస్తుంటే పైకి మధ్యలో ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దాన్నే అడ్వర్టైజ్మెంట్ అంటారు. 3 అక్షరాలు కనిపిస్తాయి, ADS యాడ్స్ అని చెప్పి. ఆ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్లనే కంటెంట్ క్రియేటర్కి మనీ అనేది రిసీవ్ అవుతుంది. యూట్యూబ్ చెప్పిన కదా, యూట్యూబ్ గూగుల్ అనేది ఓనర్ ఒకటే, సంస్థ అనేది ఒకటే. దీని ప్రక్రియ అనేది చాలా విధంగా అంటే సపరేట్ చేసి ఉంటుంది. దీంట్లో 75% గూగుల్కు కంటెంట్ క్రియేట్ చేసి క్రియేటర్కి ఇస్తారు. మిగతా అమౌంట్ అనేది గూగుల్ సంస్థ అనేది ఉంచుకుంటుంది. ఎందుకంటారంటే కొత్త మంచి క్రియేట్ చేయాలంటే వాళ్ళకు కూడా మనీ కావాలి కదా, అందుకోసం అని చెప్పి ఒక దాంట్లో 75% మనకిచ్చి కంటెంట్ క్రియేట్ చేసి క్రియేటర్కి ఇచ్చి మిగతా అమౌంట్ అనేది ఉంచుకుంటుంది. దీంట్లో ఎక్కువ మనీ సంపాదించవచ్చా అంటే, ఎక్కువ మనీ సంపాదించవచ్చు. ఎట్లా సంపాదించవచ్చు అంటే, మన ఓవరాల్గా మన ఛానల్కి అనేది ప్యూర్ హెల్దీగా ఉండాలి. ప్యూర్ హెల్దీగా ఉన్నప్పుడు దీంట్లో రెవెన్యూ అనేది మంచిగా జనరేట్ చేసుకొని మనం దీంట్లో మనీ అనేది జనరేట్ చేయొచ్చు. మీరు చెప్పింది బాగానే ఉన్నది, కానీ కాకపోతే దీంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంది, అడ్వర్టైజ్మెంట్లో మన పైసలు ఎవరు ఇస్తారు, ఇదంతా ఒక పెద్ద ఇది కదా, మాకేం అర్థమవుతలేదు కదా అంటే నేను చెప్తా, మంచి కరెక్ట్ ధ్యాస పెట్టుకొని వినండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఏమింది, ఇది థమ్స్అప్. దీని కాస్ట్ 20 రూపీస్. ఈ 20 రూపీస్లో ఈ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే 1 రూపీ ఖర్చు పెడతాడు. ఒక్కొక్క డబ్బా మీద వచ్చిన 1 రూపాయి అనేది పక్కకేసుకుంటాడు. 19 రూపాయలు మాత్రమే వాళ్ళ మొత్తం ప్యాకింగ్, దాని ఖర్చు, టోటల్ సాలరీస్, ఎంప్లాయీస్ మొత్తం అన్ని ఖర్చు చేసుకుంటాడు. దీంట్లో 1 రూపాయి అనేది పక్కకు పెడతాడు. దీన్ని ఏం చేస్తాడంటే, ఆ 1 రూపాయితోని ఇవి ఎన్ని బాటిల్స్ ఉన్నాయో అన్ని పైసలు 1 రూపాయలు అనేది పక్కెట్టుకొని ఈ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే బ్రాండ్ ప్రమోషన్ చేస్తాడు. బ్రాండ్ ప్రమోషన్ అంటే మీకు ఎట్లా వేస్తారంటే, మన దీంట్లో సినిమాలలో మొత్తం అంతా బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు, కనిపిస్తుంటాయి బ్రాండ్ అనేది. పుష్ప సినిమాలో మొత్తం అన్ని బ్రాండ్లో వాడిండు. మొత్తం టోటల్గా ఎట్లుంటుంది, తగ్గేది దాంట్లో సినిమాలో ఎట్లుంటుంది అది. దాంట్లో మొత్తం బ్రాండ్ ప్రమోషన్సే. ప్రతి సినిమాకు ఉంటుంది, ప్రతి దాంట్లో ఎనికేం లే. సినిమాకి వచ్చే డబ్బుల కన్నా అడ్వర్టైజ్మెంట్ వచ్చే డబ్బులే ఎక్కువ. సినిమాని సగం నిలబెట్టేది అంటే బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు వాళ్ళు. ఈవెంట్ చేసేటప్పుడు మా బ్రాండ్ని ప్రమోట్ చేయండి, ప్రమోట్ చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి అంటారు కదా. ఎందుకంటే పబ్లిసిటీ అనేది ఎక్కువ కావాలి. పబ్లిసిటీ ఉన్న చోటనే ఏదైనా సరే బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు లైవ్ క్రికెట్ వస్తుంది, స్పోర్ట్స్ క్రికెట్ వచ్చినప్పుడు అక్కడ బ్యానర్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా బిస్కెట్ ప్యాకెట్లు అయినా ఉండని,
మన టాటా కార్స్ ఉంటాయి చూసినావా, టాటా కార్స్ అది పెద్ద కంపెనీ, మంచి టాటా కార్స్ అంటే ఈ మన భారతదేశంలో టాటా కంపెనీ కార్ల కంపెనీ అంత ఓనర్ మంచోడు ఇంకా ప్రపంచంలో ఇంకా ఉండలేదు మన భారతదేశానికి. సగంలో సగం ఫండ్స్ మొత్తం అంతా మన చిల్డ్రన్స్కే ఇచ్చేస్తాడు. దాని గురించి కూడా ఒక మంచి వీడియో చేస్తాను. వచ్చే దానికి ఆదాయం అంతా సగం మొత్తం అంతా చిల్డ్రన్కి ఇచ్చేస్తాడు. అమౌంట్ అనేది ఆయన యూజ్ చేసుకోడు. చాలా మంచివారు. ఆయన కోసం కూడా ఒక మంచి వీడియో చేద్దాం. ఆయన కోసం మనం మంచిగా ఒక వీడియో చేసి పెడదాం. దాని గురించి కూడా అంటే ఆ సంఘటన గురించి కూడా మనం కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ అనేది ఎట్లా తీసుకొస్తారంటే దీనికంటూ డిజిటలైట్ మొత్తం డిజిటల్గా ఉంటుంది అంతా. ఇది క్రియేట్ చేసి అంటే డిజిటల్ అంతా. గూగుల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మొబైల్లో ప్రతి దాంట్లో ఇన్బుల్ట్ వస్తుంది యాప్ గూగుల్ అనేది. దాన్ని గూగుల్ సంస్థ అనేది ఏం చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మనీ అంతా మొత్తం రికవర్ చేసి మొత్తం అంత అమౌంట్ అనేది గూగుల్ సంస్థలో ఉంటుంది. గూగుల్ సంస్థ ఏం చేస్తుంది అంటారంటే కంటెంట్ క్రియేట్ చేసే దాని క్రియేటర్కి ఉండని అడ్వర్టైజ్మెంట్ అనేది కంటెంట్ ఎట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఏదైనా ఒక వీడియో చేస్తాను, సడన్గా నేను ఏదైనా ఒక వీడియో చేస్తాను. వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి సడన్గా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఎందుకంటే వ్యూవర్ అనేటోడు అట్రాక్ట్ అవ్వాలి. అట్రాక్ట్ అయితేనే ఆ దానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఇక కొత్తగా మా ఛానల్స్ పెట్టినాం మాకు కూడా రెవెన్యూ వస్తలేదు బ్రో అని చెప్పి కొంతమంది అడుగుతుండ్రు. అంటే అప్పుడే పెట్టగానే తొందరగా అప్పుడు డబ్బులు జేబులు నిండాయి. దానికి ఒక ఎలిజిబుల్ క్రైటీరియా అనేది ఉంటుంది. మీరు దాంట్లో బాగా అంటే అలవాటు కావాలి. అలవాటు అయితే వేల మంది పీపుల్స్ చాలా మంది చేస్తున్నారు. తెలియక ఇట్లా కొంతమంది క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది చేస్తున్నారు. మీకు దాన్ని ఎట్లా క్రైటీరియా అనేది మొత్తం అంతా మన ఛానల్లో ఉంది. ప్రతి దానికి వీడియో వస్తుంది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్స్కి వీడియో వస్తుంది. ఏదైనా సరే నేను చెప్తున్నా, దీంట్లో మళ్ళీ చెప్తున్నా, మీ ఓన్ కంటెంట్ చేయాలి. ఓకేనా? మీరు బాగా అర్థం చేసుకొని ఇది చేసుకోండి. ఈ బ్రాండ్ ప్రమోషన్స్ వల్ల ఇంకా వేరే వాళ్ళు అడుగుతుండ్రు వేరే క్వశ్చన్స్ ఏంటంటే ఈ బ్రాండ్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తారు బ్రో? అసలు వాళ్ళకి ఏమన్నా ఇది లేకుంటుంది అంటే బ్రాండ్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తారంటే మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తే మీకు అర్థం కాదు. ఇంతసేపు చెప్పిందంతా మీకు అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. అర్థం కాని వాళ్ళకు నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. మీరు కరెక్ట్ దశ పెట్టుకోండి. ఇప్పుడు ఇదేంటి? ఇది ఆయిల్ బాటిల్. ఇది చూడగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది కొత్తగా ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసిండు. ఒక పర్సన్ స్టార్ట్ చేసిండు. ఈ బాటిల్ అనేది ఎవరికి తెలియదు. ఇది చాలా మంచి బాటిల్, ఇది చాలా మంచి హెయిర్కు రుద్దుకోవచ్చు, మంచిగా ఇదైతే అని చెప్పి ఎవరికి తెలియదు. అక్కనే దీని ఓనర్ ఏం చేస్తారంటే ఈ ప్రమోషన్స్ అనేది బ్రాండ్ ప్రమోషన్ అనేది మనకి ఎక్కువ జరగాలి. ప్రపంచంలో ఎక్కడ మన దీని పేరు బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి దీని ఓనర్ ఏం చేస్తాడంటే కొన్ని డబ్బులు అనేది ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఎట్లా ఖర్చు పెడతారంటే మనం గూగుల్ ఓపెన్ చేసినప్పుడు టీవీ ఛానల్స్, టీవీ వెబ్సైట్స్ ఉంటాయి చూసినావా, ఓపెన్ చేసినప్పుడు వాచ్ యాడ్స్ వస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటారంటే ఇట్లో పెద్ద కంపెనీ ఓనర్లు ఖర్చు పెడుతుంటారు. ఖర్చు పెట్టినప్పుడు అది తెలియాలి, బ్రాండ్ అనేది తెలియాలి. ఇప్పుడు ఈ డబ్బా చూడంగానే మీకు ఏంది నూనె డబ్బా అంటారు. ఈ నూనె డబ్బా మీకు ఎట్లా తెలుసు? మీరు ప్రతిరోజు మీకు ఇంట్లో యూజ్ చేస్తారు కాబట్టి తెలుసు. కొత్త వాళ్ళకు తెలియదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భారతదేశంలో ఒక్కటే తిరుగుతుంది. ఇది వేరే దేశంలో తిరగదు. ఆ వేరే దేశంలో మన బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే కొంచెం డబ్బా అనేది ఖర్చు పెట్టినప్పుడు ఇది బ్రాండ్ అనేది అందరికి తెలిసి ఇది ఉందా, ఇది దీనికి యూజ్ చేస్తారా అని చెప్పి తెలుస్తుంది. దీని గురించి మంచి కంటెంట్ చేస్తారు, రాస్తారు, స్క్రిప్టులు రాస్తారు, చాలా జరుగుతాయి. ఎందుకంటే దీనివల్ల ఆదాయం ఉంది కాబట్టి, ఇది మంచి బ్రాండ్ కాబట్టి దాన్ని ప్రమోషన్స్ అని చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రమోట్ చేసిన బ్రాండ్ పైసల అమౌంట్ ఏదైతే ఉంటుందో సగం అనేది కంటెంట్ క్రియేటర్కి ఇస్తారు. కంటెంట్ క్రియేటర్కి ఇచ్చినప్పుడు అది ఎట్లా వస్తుంది బ్రో? డైరెక్ట్ మా జేబులు మాకు డైరెక్ట్ అకౌంట్లో పడుతుందా? దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటిస్తే చాలా బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి. మన దీంట్లో ఏందంటారంటే నేను చెప్తున్నా, నేను టీవీ న్యూస్లలో వస్తుంది. యూట్యూబ్ ఛానళ్ళు ఎట్లా అంటారంటే ఏదైనా సరే మన దాంట్లో మనం చెప్పే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకుంటే
వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వేరే దేశంలోకి వెళ్ళి ఇట్లా ఊకెనే పెట్టి ఏదేదో తిడుతుంటారని చెప్పి యూట్యూబ్ ఛానల్ అన్ని మొత్తం డిలీట్ చేసి పడేసింది. ఎందుకు డిలీట్ చేసి పడేసింది అంటారంటే, గూగుల్ సంస్థ అనేది నీకు చుట్టం కాదు, నాకు చుట్టం కాదు. మన పబ్లిక్ డెమోక్రసీలో ఉన్నప్పుడు అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఉన్నాయి, నా వీడియోస్ వల్ల ఇన్ఫర్మేషన్ ఉంది నా వీడియోలో. ఎస్, నా ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఉంది. ఇప్పుడు ఏదైనా సరే నేను చూపిస్తున్నా అంటానంటే నా దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడే నా ఛానల్ అనేది గ్రోత్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతుంది. పెరిగినప్పుడు అప్పుడు అనేది గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను సక్సెస్ అయిన అనుకో, నేను ఒక 10 మందికి నేను చూపించగలుగుతా, నాకు వచ్చినంత నేను చూపించగలుగుతా. అట్లా ఆ మనస్తత్వంతో మనం పని చేయాలి. యూట్యూబ్లో మనము ఒకరమే ఇది కావాలి, ఒకరమే ఇది చేయాలంటే అనే దాంతో దీంట్లో రారాదు. ఎందుకంటే ఇది మన పైసలేం మనం ఇస్తలేం కదా, పైసలేం మనకి మీ ఇంట్లో నుంచి పక్కింట్లో నుంచి ఓళ్ళ ఇంట్లో నుంచి మనం తీసుకొస్తలేం కదా. కంపెనీలో బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు కాబట్టి ఓళ్ళు ఇస్తారు. అసలు ఇచ్చేటోళ్ళు ఓళ్ళ రెడీగా ఉన్నప్పుడు తీసుకునేటోళ్ళకి మనకేమి, మనం 10 మందిని బతికేయాలి, 10 మందిని బతికించి 10 మందికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తే మనం ఈ మనుషుల మధ్యలో మనము పేరు తెచ్చుకోవాలంటే మనం ఎన్నటికీ తెచ్చుకోం. మన మానవత్వం మనిషికి పుట్టినాక మానవత్వం ఉండాలి. పైన దేవుడు అనేది అన్ని చూస్తుంటాడు. మనం 10 మందిని బతికించాల ఆలోచనతో యూట్యూబ్లో చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కు దీనికి అందరికీ మీరు షేర్ చేయండి. ఛానల్ అనేది మన అందరిది. మీరు కామెంట్ బాక్స్లో మీరు ఇట్లా చెప్తుండ్రు కదా, ఇట్లే మాకు ఎల్లకాలం ఇట్లా చెప్తుండి మీరు ఇట్లా క్వశ్చన్ చేస్తుండండి, మంచి వీడియోలు చేసుకొచ్చి మీకోసం ఇస్తా. ఇంకా మీరు నెక్స్ట్ మీరు ఇట్లా సపోర్ట్ చేస్తుంటే మీకు ఇంకా మంచివి ఆఫర్స్ అనేది తీసుకొని వస్తాను. నేను మాన్యువల్గా అనేది తీసుకొని వస్తాను. మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉంటాం. అంతవరకు తీసుకొస్తాం మంచి వీడియోలు. ఓకేనా?